జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మన మందిరముల దోలములు దేవదారు మ్రానులు మన వాసములు. చాలండి. సో ఇక్కడ ఎవరు ఈ మాట చెప్తున్నారు? షోలమ్మతి. ఎవరు చెప్తున్నారు చెప్పండి? షోలమ్మతి సొలొమోనుతో చెప్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి సాదృశ్యం? షోలమ్మతి సంఘానికి సాదృశ్యం. సో ఆమె ఏం చెప్తుంది అని మనం చూస్తే, మన మందిరముల దోలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు. ఇది మన అనే మాట ఎవరిని సూచిస్తుంది అని అంటే సంఘాన్ని సూచిస్తుంది. ఎవరిని సూచిస్తుంది? సంఘాన్ని సూచిస్తుంది. అయితే మన మందిర దోలములు ఎలాంటివి అని అంటే, ఫస్ట్ దేవదారు మ్రానులు. మందిరము దోలము అంటే సహజంగా ఇప్పుడంటే స్లాబ్స్ వచ్చేసినాయి కదా, దీన్ని మరి మనం ఎలా పోల్చొచ్చు అని మనం ఆలోచించవచ్చు. పూర్వం మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వేటితో వాటిని కట్టేవారు అని అంటే, సహజంగా ఇప్పుడు మీరు ఇల్లు కట్టేవారు అనుకోండి, ఇంట్లో బహుశా ఇప్పుడు మిద్దిళ్ళు ఉండేవి కదా. నేను చిన్నప్పుడు మాకు మిద్దిళ్ళు ఉండేది, తర్వాత పెంకిటిల్లు అయింది, తర్వాత బిల్డింగ్ అయింది. అయితే మిద్దిళ్ళు వేసుకునేటప్పుడు తాటాకుతో కట్టుకుంటాం కదా, తాటాకుతో. ఇప్పుడంటే లేదు కానీ ఒకప్పుడు ఉండేవి. అయితే అలా కట్టినప్పుడు దానికి ఏం వేసేవారు? దోలములు వేసేవారు. ఏం వేసేవారు చెప్పండి? దోలములు ఎలా ఉంటాయి చెప్పాలా? తాటితో ఉంటాయి. అవి ఎక్కడ వేస్తారు? పైన అడ్డంగా వేస్తారు దోలములు. అంటే ఆ ఇంటి సపోర్ట్ అంతా దేని మీద ఉంటుంది? దోలములపై ఉంటుంది. దేనిపై అంటే చెప్పండి? ఉంటుంది. అయితే ఆ దోలములు ఎలాంటివి అని అంటే దేవదారు మ్రానులు. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఇప్పుడు ఆ ఇల్లంతటికి సపోర్ట్గా ఏముంటాయి అని అంటే దోలములు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? మరి దోలముల పైన ఏముంటాయి? వాసములు ఉంటాయి. ఏమంటాయి చెప్పండి? వాసం అంటే ఏంటి చెప్పలే? అంటే చెప్పండి బ్రదర్, వాసములు అంటే ఏంటి? అంటే దోలములు ఉంటాయి. దోలముల పైన ఏముంటాయి? వాసలు ఇలా అడ్డంగా వేస్తారు కదా, తాడి సన్నగా నరుకుతారు. దోలములు అంటే ఎంత ఉంటాయి? ఒక రకంగా చెప్పాలంటే తాడి మొత్తం పట్టుకొచ్చి దూలం కింద వేస్తారు, లేదా 2 పాట్లు చేసి దూలముల కింద వేస్తారు. కానీ వాసములు అనేసరికి ఒక తాటి చెట్టునే చాలా సన్నగా కట్ చేసి అవి మధ్యలో వేస్తారు. వాటికి కూడా సపోర్ట్ ఏముంటాయి? దూలములే ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? అంటే దూలములు పైన ఏముంటాయి? దూలములు పైన వాసాలు ఉంటాయా, దూలములు కింద వాసాలు ఉంటాయా? కరెక్టే కదా. ఇప్పుడు బిల్డింగ్లో వచ్చేసిన తర్వాత జనాలకు తెలియట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే పోనీ ఇప్పుడు లాంగ్వేజ్లో కూడా చెప్పుకుందాం. ఇప్పుడు లాంగ్వేజ్లో ఎలా అంటే బీమ్స్ వేస్తున్నారు కదా, బీమ్స్ వేస్తున్నారా? బీమ్స్ లోపల ఏముంటాయి? పైన ఐరన్ ఉంటుంది. అంటే అవి వాసాలు లాంటివి అయితే కింద బీమ్ పోస్తారు. అంటే పైన ఐరన్ ఉంటుంది, కింద బీమ్ లాగా ఉంటాయి. బీమ్లు కింద కనిపిస్తాయి కదా బాక్స్ లాగా. అయితే దాన్ని మన సీలింగ్తో కవర్ చేస్తున్నాం, వేరే విషయం. బట్ ఆ కింద మనకి స్లాబ్ వేయగానే కింద ఏం కనిపిస్తాయి? మనకి భీములు అడ్డంగా కనిపిస్తాయి. కనిపించవా? అడ్డంగా భీములు ఉంటాయి.
వాటి పైన వాసములు అంటే ఐరన్ స్ట్రెస్ అంతా స్ట్రక్చర్ అంతా పైన ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి, మనకు బీమ్లు కనిపిస్తాయి కానీ లోపల ఉన్న వాసాలు కనిపిస్తాయా? అంటే ఆ ఐరన్ స్ట్రెస్ మనకు కనబడుతుందా? కనబడదు. మనకి దూలములు బాగా కనబడతాయి, వాసములు సన్నగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు అని అంటే, ఆమె ఏం చెప్తుందంటే, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు. అంటే ఇప్పుడు ఆ వేసిన కప్పంతా కూడా దేనిపై సపోర్ట్ అవుద్ది అని అంటే బీమ్ దేనిపై ఉంటుంది. అందుకే చూడండి, స్లాబ్ వేసి వాడు ఏమంటాడు, బీమ్లు స్ట్రాంగ్గా వేయాలంటాడు. అంటాడు. అంటే ఒక ఇల్లు కట్టబడాలి అని అంటే ఇప్పుడు ప్రకారం బీమ్ అనుకోండి, పూర్వకాలం ప్రకారం దూలములు స్ట్రాంగ్గా ఉండాలి. ఏం స్ట్రాంగ్గా ఉండాలి? దూలములు స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమవుతుందా? అయితే ఆ దూలములు వేటితో పోల్చారు అంటే దేవదారు మ్రానులు. ఏం మ్రానులు? బాగా ఆలోచించండి. సొలొమోను మందిరాన్ని కట్టాడు కదా, ఏమేమి ఉపయోగించాడు ఒకసారి చూద్దాం రండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము అందరూ తీయాలి. ఇది 2వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం. మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు నీ పనివారు తెలిసే ఉన్నది కాగా లెబానోను నుండి బాగా వినండి. ఫస్ట్ సరళపు మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారుతో కూడా పోవుదురు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు కదా, ఏం కావాలి మందిరం కట్టడానికి అని అంటే చూడండి. 1 లెబానోను అనే పర్వత ప్రాంతం నుంచి సరళపు మ్రానులు. ఏం మ్రానులు? 2వది ఏంటి? గట్టిగా చెప్పాలా? దేవదారు మ్రానులు. 3వది ఏంటి? చాలండి. 3 మ్రానులు చెప్పాడు. అది కూడా ఎక్కడ? లెబానోను పర్వతం మీద. ఎక్కడ? ఈ దేవదారు వృక్షములు శీతోష్ణ ప్రాంతంలో పెరుగుతాయి, అంటే చల్లగా ఉన్న ప్రాంతంలో పెరుగుతాయి. అయితే ఈ దూలాలు వేసేటప్పుడు ఏది పడితే అది వేయరు, ఏవి పడితే. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒకవేళ ఈ వాక్యం ఉంటే కొంచెం వెనకటి తరములు తెలిసి, నేను చిన్నప్పుడైతే నేను చూశాను, వంకరగా ఉన్న తాడి చెట్లు పట్టుకొచ్చి వేస్తారా? ఇప్పుడు దూలముల కింద వేయాలంటే ఎలాంటి తీసుకొస్తారు? ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. 2వది పొట్టి తాడి చెట్లు పట్టుకొస్తారా? మరి ఏ పట్టుకొస్తారు? అందుకే ఇక్కడ దేవదారు మ్రాను ఎందుకన్నారంటే దేవదారు వృక్షం ఎత్తుగా పెరుగుద్ది. 2వది ఏంటంటే దేవదారు వృక్షం తిన్నగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఏంటి? ఎత్తుగా పెరుగుద్ది, బాగా హైట్ కావాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఇంత ఉందనుకోండి, ఇంతటి కూడా సగం మొక్క ఒకటి అతికిస్తారా? అంటే ఇంత ప్లేసు కూడా ఒకే మ్రాను కావాలి. అందుకనే పొడవుగా ఉన్న వృక్షమై ఉండాలి. 2వది తిన్నగా ఉన్న వృక్షమై ఉండాలి. ఆ లక్షణాలు దేనికి ఉన్నాయి అని అంటే దేవదారు వృక్షానికి ఉన్నాయి. ఏ వృక్షానికి ఉన్నాయి చెప్పండి? అందుకే మన మందిర దూలములు దేవదారు మ్రానులు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మందిరానికి దూలముల వంటి మనుషులు కావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే దేవదారు వృక్షానికి ఉన్న క్వాలిటీస్ ఉండాలి. ఏ వృక్షానికి? దేవదారు వృక్షానికి ఉన్న క్వాలిటీస్ ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎక్కువ భారాన్ని మోసేది ఎవరు? దూలములే కదా, అవునా కదా? అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? ఇప్పుడు మందిరం నిర్వహించబడాలి అని అన్నా, మందిర పరిచర్య అద్భుతంగా జరగాలి అని అన్నా, మందిరం సమృద్ధిగా ముందుకు వెళ్ళాలన్నా
ఉరకలు వేసే పరిచర్య జరగాలి అని అన్నా దేవదారు వృక్షముల వంటి మనుషులు దూలముల వలె సపోర్ట్గా ఉండాలి. ఎలా ఉండాలట? దూలముల వల్లే సపోర్ట్గా ఉండాలి. అందుకే ఆమె ఏమందంటే మన మందిర దూలములు దేవదారు అని అన్నారు. అంటే ఇప్పుడు సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి అంటే బలమైన వాళ్ళు అయి ఉండాలి, తిననోళ్ళు అయి ఉండాలి, బాగా ఎత్తుగా పెరిగిన వారండి. అంటే ఎత్తుగా పెరగడం అంటే ఏంటి? ఇంత ఎత్తు ఉండాలా? మరేంటి? ఆత్మీయతలో గొప్పవాళ్ళై ఉండాలి, క్షమాగుణంలో గొప్పవాళ్ళై ఉండాలి. అంటే క్షమాగుణంలో ఎత్తు పెరిగిన వాళ్ళై ఉండాలి, ఆత్మీయతలో పెరిగిన వాళ్ళై ఉండాలి. మిగతా వాళ్ళందరికీ రోల్ మోడల్గా మనల్ని చూసి నేర్చుకునే అంత ఎత్తుకు మనం ఎదగాలి. ఇప్పుడు పెద్ద వృక్షాన్ని ఎలా చూస్తారు కానీ పొట్టి వృక్షాన్ని ఎలా చూస్తారు కానీ ఎలా చూస్తారా కదా? అంటే అర్థమైంది తెలుసా? మిగతా వాళ్ళు మనల్ని ఎలా చూడాలా, చూసే స్థాయిలో దూలములుగా ఉన్న వాళ్ళు ఉండాలి. అంటే మందిరం నిలబడాలి అని అంటే, మందిర పరిచర్య జరగాలి అని అంటే, మందిరానికి నిలబడే వ్యక్తులకు దేవదారు మ్రానులకు లేదా దేవదారు వృక్షానికి ఉన్న క్వాలిటీస్ ఉండాలి. ఒకటి, ఆత్మీయతలో గొప్పవాళ్ళై ఉండాలి. ఆత్మీయతలో ఎత్తుగా పెరిగిన వారు అంటే మిగతా వాళ్ళందరికంటే నువ్వు గొప్పగా ఉండాలి. నీతిలో కానీ, ప్రవర్తనలో కానీ, పరిశుద్ధతలో కానీ, క్యారెక్టర్లో కానీ, మిగతా వాళ్ళని క్షమించి కలుపుకుపోవడంలో కానీ, ఈ అన్ని విషయంలో కూడా ఎత్తుగా పెరిగిన వాళ్ళనే దేవుడు ఎక్కడ వాడుకుంటాడు? దూలముల్లాగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు చెప్పండి? ఇప్పుడు రైతు పొలానికి వెళ్తాడు. పొలానికి వెళ్ళిన తర్వాత ముందు చూసే పని ఏంటి తెలుసా? అరే ఇల్లు వేద్దాం అనుకున్నప్పుడు ముందు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మేము వ్యవసాయం చేసేటప్పుడు మా పశువుల కోసం ఒక పెద్ద పాకేసాం. ఇంచుమించు ఈ మందిరం అంత పాకేసాం, అంత పెద్ద పాకేసినప్పుడు కొంతమంది పనులు తెచ్చాం. రే మరి ఈ పశువులకి కొంచెం ఇది ఒక చావిళ్ళ లాంటిది వేయాలి కనుక మీరు రండి, మన పొలంలో చాలా తాడి చెట్లు ఉన్నాయి, మీరు అవన్నీ కూడా సెట్ చేసుకుని ఒకటి వేయాలంటే పనులు వచ్చారు. వచ్చిన తర్వాత ముందు చెక్ చేస్తున్నారు. వరుసగా తాడి చెట్లు ఉంటాయి కదా కట్టలోను, అన్నీ చెక్ చేస్తున్నారు. ఎందుకు నాయనా చెక్ చేస్తున్నారు అని అడిగితే, ఏది పడితే అది నరికేస్తే కుదరదండి. మరి ఏంట్రా అని అంటే, తిన్నగా ఉండాలా, బలంగా ఉండాలా, ఎత్తుగా ఉండాలి, అడ్డమైన నరకం మేము అని అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? అడ్డమైన వాటికి ఉపయోగించాం, వీటిలో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్టెడ్ తాడి చెట్లు మాత్రమే ఎన్నుకుని వాటిని కట్ చేస్తాం. మరి వంకరగా ఏం చేద్దాం? అవి మధ్యలో పడేద్దాం, సర్దుకుపోయేలా ఉండాలి అవి. అంటే అవి వాసాలకు పనిచేస్తాయి. అవి దేనికి పనిచేస్తాయి అంటే ఏంటి? వాటి బరువు కూడా దూలాలు కాస్తాయి. కాబట్టి దూలంగా ఉన్న వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. దూలంగా ఎన్నుకున్నబడిన వాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళై ఉండాలి, క్షమాగుణం కలిగిన ఉండాలి, ఆత్మీయతలో పెరిగిన వాళ్ళై ఉండాలి, క్యారెక్టర్లో, పరిశుద్ధతలో, ప్రవర్తనలో, మాటలో, అన్ని విషయాల్లో మిగతా వారికి మాదిరికరంగా ఉండాలి. అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి సెలెక్ట్ చేశాడు, కొన్ని తీసుకొచ్చాడు. వాటిని మాత్రం అంటే ఎక్కడ వంకరతనం ఉండకూడదు, ఎక్కడేమి ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? చిన్న వంకరతనం ఉన్నా సరే మొత్తం వేసిందంతా కూడా డౌన్ అయిపోద్దట. ఇప్పుడు దూలం ఎలా ఉందనుకోండి, మూల కానీ సెంటర్ కానీ ఆ మూల కానీ కొంచెం బెండ్ వస్తే మొత్తం వేసిన హౌస్ అంతా ఏమవుద్దంట? ఆ చావిడంతా కూడా డౌన్ అయిపోద్ది. ఏ మూల తేడా వస్తే ఆ మూల డౌన్ అయిపోద్ది. సెంటర్ డౌన్ అయితే సెంటర్, మూల డౌన్ అయితే మూల, అలా డౌన్ అవుద్ది. సో దూలముల కింద యూజ్ చేసే ఏ చెట్టు అయినా సరే, ఏ వృక్షమైనా అది తిన్ననదై ఉండాలి, బలమైనదై ఉండాలి. అంటే బలంగా అంటే ఎలా ఉండాలి? మంచి దిట్టంగా ఉండాలనా చెప్పదా? ఆత్మీయతలో బలంగా ఉండాలి, విశ్వాసంలో అంటే ఊగిసలాడే తత్వం ఉండకూడదు. ఏ తత్వం ఉండకూడదు? ఇప్పుడు బలమైన గాలి వేసినా సరే ఈ దూలం దాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టగలగాలి. పైన పాక ఊగుతున్నా సరే, తాటాకులు ఊగుతున్నా, వాసాలు ఊగుతున్నా, దూలాలు మేమున్నాం, మీరేం టెన్షన్ పడకండి అని నిలబెట్టగలిగే సామర్థ్యం దేనికి ఉండాలా? దూలానికి ఉండాలి. అందుకనే మందిర కన్స్ట్రక్షన్ విషయంలో మందిర పరిచర్య అంటే నేను చెప్పేది ఫిజికల్ కాదు,
ఆత్మీయంగా మందిరానికి సపోర్ట్ చేసే వాళ్ళు, బలమైన నాయకులుగా, బలమైన విశ్వాసులుగా నిలబడేవాళ్ళు, అంటే మందిర భారాన్ని మోసేవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే దేవదారు మ్రానులా ఉండాలి. ఎలా ఉండాలా అంటే ఆత్మీయతలో మిగతా వాళ్ళకంటే నువ్వు ఎత్తుగా ఉండాలా, విశ్వాసంలో మిగతా వాళ్ళకంటే బలంగా ఉండాలా, అంటే ఊగిసలాడే తత్వం ఉండకూడదు. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని నిన్ను చూసి నేర్చుకోవాలి. అరే ఆయన చూసి నేర్చుకోవాలరా, ఆ బ్రదర్ని చూసి నేర్చుకోవాలరా, ఆ సిస్టర్ని చూసి నేర్చుకోవాలరా అని చెప్పుకునే అంత ఆత్మీయతలో ఎత్తుగా పెరిగిన విశ్వాసులై ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ అది. రెండోది, ఆ వృక్షంలో, ఆ మ్రానులో ఎటువంటి వంకరతనం. గుర్తుపెట్టుకోండి, దూలములుగా నిలబడే వాళ్ళు వంకరోళ్ళు అయితే మందిరం అంతా వంకరగా మారిపోద్ది. అంటే ఇది పడిపోయే ప్రమాదం ఉంది, బెండ్ అయ్యే ప్రమాదం ఉంది, ఆఖరికి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే దూలములుగా నిలబడే వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అంటే ఎక్కడ వంకరతనం ఉండకూడదు, చాలా స్ట్రైట్గా ఉండాలి. ఎక్కడ మనం చూపించి వేలెత్తి చూపించడానికి కూడా మనలో వచ్చిన డిఫెక్ట్ కూడా దొరకకూడదు. అలాంటి వ్యక్తులై ఉండాలి. దేనికి ఉపయోగించేవాళ్ళు? దూలముల వలె మందిరానికి నిలబడేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? అంటే ఆత్మీయతలో మిగతా వాళ్ళకంటే ఎత్తుగా ఉండాలి. రెండోది, ఎక్కడ వంకరతనం ఉండకూడదు. మూడు, విశ్వాసంలో బలంగా ఉండాలి. విశ్వాసాలు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అంటే ఏంటి? చిన్న చిన్న విషయాలకు అటు ఇటు ఊగిసలాడిపోవడం, కుటుంబ సమస్యలు వచ్చినా, ఒత్తిడులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇష్యూస్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కృంగిపోయి, అలసిపోయి, నీరసించిపోయి ఆత్మీయతలో అటు ఇటు ఊగిసలాడే తత్వం కలిగిన వాళ్ళు దూలములుగా దేవుడు ఉపయోగించుకోడు. అంటే మా పొలంలోకి వచ్చిన పెద్ద పాలేరు ఎలాగైతే వాటిని సెలెక్టెడ్గా యూజ్ చేసుకుని ఇది కావాలి అని చెప్పి పనులు తీసుకొచ్చారే, ఇది నరకండ్రా, ఇది దీనికి ఉపయోగిద్దాం ఎలా అనుకున్నాడో, దేవుని మందిరంలో దేవుని ఏర్పాటు చేసిన పెద్ద పాలేరైన దైవజనుడు కూడా అలాంటి సెలెక్టెడ్ పీపుల్ని దేవుడు ఎన్నుకుని వాళ్ళని మందిరంలో పునాదులుగా, మందిర భారాన్ని మోసే వాళ్ళగా ఎన్నుకోవడానికి ఇష్టపడాలి. అంటే ఎవరిని పడితే వాళ్ళు బలమైన వ్యక్తులుగా ఉపయోగించవచ్చా? క్వాలిటీస్ ఉండాలా. క్వాలిటీస్ ఉండాలి. ఏముండాలా? ఇప్పుడు చెప్పంగా దేవదారు మ్రానులా ఉండాలి. దేనిలాగా అంటే దేవదారు వృక్షం ఎలా ఉంటుంది? ఒకటి, ఎత్తుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. అంటే మనం దేంట్లో ఉండాలా? ఆత్మీయతలో మిగతా వాళ్ళకంటే. అంటే ఎత్తుగా ఉండాలంటే అర్థం ఏంటంటే మిగతా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. అరే వీళ్ళని చూసి నేర్చుకోవాలిరా, వీళ్ళని చూసి ఎలా ఉండడం నేర్చుకోవాలి, వీళ్ళని చూసి ప్రార్థన నేర్చుకోవాలి, వీళ్ళని చూసి వాక్యం నేర్చుకోవాలి, వీళ్ళని చూసి క్షమాగుణం నేర్చుకోవాలి, వీళ్ళని చూసి ఆత్మీయత నేర్చుకోవాలి, వీళ్ళని చూసి తగ్గింపుతనాన్ని నేర్చుకోవాలి. అలా చెప్పుకునేలా ఉండాలి. అంటే ఇలా చూసేలా ఉండాలి. అంతే. వీడా ఏమా అన్నట్టు ఉండొచ్చా? మీకు అర్థమైందా? అది చూసేది ఎలా ఉంటుంది అనమాట, వీడా అన్నట్టుగా. అది ఎలా అంటే ఎలా ఉంటుంది? అమ్మో. మీకు అర్థమైందా? అంటే దేవుడు తలెత్తుకునే విధంగా నీ బ్రతుకుండాలి తప్ప దేవుడు సాతాను దగ్గర, లోకం దగ్గర తలదించుకుని తలవంపులుగా ప్రవర్తించే ప్రవర్తన నీ జీవితంలో ఉండడానికి, అలాంటి జీవితం నీలో ఉన్నప్పుడు నిన్ను సెలెక్ట్ చేసినందుకు దేవుడు బాధపడతాడు. గుర్తుపెట్టుకోండి, అసలు సెలెక్ట్ చేసుకోడు, సెలెక్ట్ చేసినంత వచ్చినా బాధపడతాడు దేవుడు. ఒక్కోసారి బై మిస్టేక్లో ఆ వంకరదాన్ని వేసాడు అనుకోండి, తర్వాత సెట్ చేసేసిన తర్వాత ఇదేంట్రా మనం చూడలేదు, ఈ వంకరదాన్ని ఎక్కడ పట్టుకొచ్చాం అంటాడంట. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఏ విషయంలోనైనా రోల్ మోడల్గా ఉండాలి మనం. ఎలా ఉండాలా? రోల్ మోడల్గా ముందుందాం అని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, దేవుని పనిలో నేను దూలములా వాడబడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తగ్గించుకోవాలి. తగ్గింపులో మాదిరి ఉండాలి, ప్రేమలో మాదిరి ఉండాలి, సహనములో మాదిరి ఉండాలి, ఓర్పులో మాదిరి ఉండాలి. మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో మాదిరిగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. అలా ఉండగలిగితే దేవుడు వాడుకుంటాడు. మూడవది ఏంటనంటే చిన్న చిన్న విషయాలకు ఊగిసలాడకూడదు. ఏం ఆడకూడదు అంటే అల్పబుద్ధి. మన జీవితంలో చిన్న సమస్య, ఎలాంటి సమస్యనైనా సరే పర్వాలే రాని చూసుకుందాం అనే టైప్లో ఉండాలి తప్ప ప్రతి చిన్న సమస్యకి ఏం చేయకూడదు? ఊగిసలాడకూడదు. అలాంటి వాళ్ళను దేవుడు సెలెక్ట్ చేస్తాడండి.
అందుకే చూడండి, అందరూ మందిరానికి వచ్చేసిన వాళ్ళు అందరూ గొప్పలు అయిపోతారా? మందిరానికి వచ్చేసిన వాళ్ళు అందరూ గొప్ప ఆత్మీయులు అయిపోతారా? మందిరానికి వచ్చేసిన వాళ్ళు అందరూ కూడా మందిర పరిచర్యలో బలంగా వాడేసుకుంటాడా? బలంగా వాడుకోవాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా, నిన్ను స్పెషల్గా వాడుకోవాలి అనన్నా నీలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఏ క్వాలిటీస్ అంటే దేవదారు వృక్షానికి ఉన్న, దేవదారు మ్రానుకున్న ఆ క్వాలిటీస్ నీలో ఉండాలి. అర్థమైందా? అలా ఉన్న వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఉదాహరణకి ఎస్తేరు, బైబిల్ చరిత్రలో ఎస్తేరు ఒక దూలములా ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడిందా లేదా? అంటే ఏంటి? మొత్తం అంతా మందిరం కుప్ప కూలిపోవడానికి సిద్ధమైపోయింది. ఇశ్రాయేల్ యోధా జాతినంతటిని కూడా నాశనం చేయడానికి శత్రువైన హామాను పన్నాగాన్ని పన్నాడు. ఇప్పుడు ఆ భారాన్నంతా ఎవరి మీద వేసుకుంది? ఎస్తేరు మీద వేసుకుందండి. మరి మిగతా వాళ్ళు సపోర్ట్ తీసుకోలేదా? తీసుకుంది. అవేంటంటే సరళపు మ్రానులు, మన వాసములు సరళపు. దూలములు ఎంత ఇంపార్టెంటో వాసములు కూడా. ఇప్పుడు ఆ వాసం కూడా వచ్చి, అబ్బే నేను కూడా దూలంలాగానే ఉంటానంటే మరి వాసాలు ఎవరు ఉంటారు? అందరూ దూలాలు అయితే మరి వాసాలేవి? అందరూ బీమ్స్ అయితే మధ్యలో ఉన్న ఐరన్ ఇవి ఎవరు? మీకు అర్థమవుతుందా? అందుకే అందరినీ ఒకేలా దేవుడు వాడుకోడు. కాబట్టి మిగతా వాళ్ళని చూసి పులిని చూసి నక్కేం చేసిందట? కొంతమంది వాతలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని వాడేసుకున్నాడు దేవుడు, నిన్ను వాడుకునే విధంగా నిన్ను వాడుకుంటాడు. అందరూ దూలములు కాదు, అందరూ వాసములు కాదు. వాసములు వాల్యూ వాసములదే, దూలముల వాల్యూ దేని వాల్యూ దానికే ఉంటుంది. అంటే కొంచెం విశ్వాసులు బలహీనుల్ని చూడండి, వాసాలకు వేసేటప్పుడు కొంచెం మంచి వేస్తారు, కొంచెం వేస్టేజ్ ఏదైనా ఉంటే ఆ వాసాల మధ్యలో పడేస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యలో కొట్టిపోతాడులే, నిజమే కదా? వాసనలు వేసిన తర్వాత మధ్యలో చిన్న స్టిక్స్ పెడతారు కదండి, కొన్ని కర్రలు. తర్వాత ఈ వాసాలు కట్ చేసినప్పుడు వేస్టేజ్ ఇవి ఉంటుంది కదా, అవేం చేస్తారు? వాసాలకి మధ్యలో, మీకు అర్థం, వాసాలు కూడా కాదు, వాసాలకి మధ్యలో ఏం చేస్తారు? వేస్తారు. అంటే ఏంటి? ఇది జస్ట్ ఏదో ఉంటాయి, మిగతా వీటికి సపోర్ట్గా అంతే. ఇది ఉన్నా ఒకటే, కానీ ఉండాలా, ఊడిపోయిన ఒకటి కాదు, ఉండాలా. ఎందుకంటే ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది, దాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం స్లాబ్ వేసినప్పుడు పెద్ద రాడ్స్ వాడతారు కదండి, బలమైన రాడ్స్ వాడతారు, సన్న రాడ్స్ కూడా. మీరు ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరైనా చూడండి, అన్నీ 12 mm, అన్నీ 18 mm, అన్నీ 20 mm రాస్తారా? 12 mm కొన్ని, 18 mm కొన్ని, 20 mm కొన్ని, తర్వాత 6 mm కొన్ని, 8 mm కొన్ని, 2 mm కొన్ని. అంటే సైజుల వారీగా రాస్తారు. అంటే అర్థం ఏంటి? ఇవి అవసరమే, ఇవి కూడా అవసరమే. ఇప్పుడు మందిరానికి ఇక్కడ షోలమ్మత ఏం చెప్తుందంటే, అయ్యా మెయిన్గా దూలం లాంటి వాళ్ళు ఎలా ఉండాలంటే దేవదారు మ్రానుల్లా ఉండాలి. ఎలా ఉండాలి? 2 వాసములుగా ఉపయోగపడే వాళ్ళు సరళపు మ్రానుల్లా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ దూలముల మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇది దేని మీద? గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వాసములకి సపోర్ట్ ఎవరంటే దూలములే. ఎవరు చెప్పండి? అంటే అలాంటి విశ్వాసులు. ఇప్పుడు ఈ వాసాలు ఎలా ఉండాలట? సరళపు. ఎలా ఉండాలా? ఇప్పుడు ఇక్కడ రాశాడు కదండి, మనం చదివిన లేఖన భాగంలో కూడా ఏమేమి ఉపయోగించారు వాళ్ళు? సరళపు మ్రానులు. ఏం రానులు? ఎక్కువగా మందిరానికి వాడిని అవే. మీకు ఇంకో చోట కూడా చూపిస్తాను, ఒకసారి చదవండి. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14 వచ్చినండి, ఒకసారి చదవండి. 6:14 చదవండి. ఈ ప్రకారము లోపలి గోడలను దేవదారు పలకల చేత కట్టించెను, లోపల వాటిని సరళపు మ్రానుల పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో దేంటంట? మీకు అర్థమైందా? 2 ఉపయోగించాడు ఇక్కడ. ఒకటి సరళపు మ్రాను, రెండోది. అందుకే ఈ రెండింటి గురించే చెప్పింది షోలమతి. అంటే మందిరంలో ఈ 2 రకాల ప్రజలు ఉంటారు.
అంటే గొప్పగా ఉపయోగపడే వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్గా పైన ఉండేవాళ్ళు. అయితే ఈ సపోర్ట్గా ఉన్న వాటన్నిటిని కూడా దేని చేత కప్పేశాడంటే ఈయన? దేవదారు పలకల చేత. దేని చేత? ఇప్పుడు ఈ కప్పేసిన తర్వాత లోపల ఉన్న సరళపు మ్రాన్లు కనబడతాయా? ఇప్పుడు చెప్పండి. చాలామంది ఏం చేస్తారంటే సరళపు మ్రాన్లు కూడా తినగానే ఉంటాయి, వంకరగా ఉండవు. వంకరగానే వాసనగా ఉపయోగిస్తారా? అవి కొంచెం బెండైనా పర్వాలంటే ఎక్కడో కొంచెం అటు ఇటుగా కొంచెం బలహీనంగా ఉంటాయి, కొంచెం క్రాస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి కదండి. అయినా సరే అవి ఉపయోగపడతాయి. అంటే ఏంటి? ఇంకొక మాటలో చెప్పాలంటే ఒకవేళ వాలుగా ఉందనుకోండి, ఈ వాసన కూడా ఎలా ఉంటుంది కదా. అంటే అర్థమైంది తెలుసా? పరిస్థితులకు తగ్గట్టుగా నువ్వు తగ్గాల. వాసాలుగా ఉపయోగపడేవాళ్ళు. అబ్బాయి మందిరం అలా దూలం అలాగ ఉందని నేను కూడా కుదరదు, అలాగా కుదరదు. కంపేర్ చేసుకోవడానికి కుదరదు. నువ్వు వాసనలాగా ఉండు, దూలంలాగా ప్రయత్నాలు చేయకు. అర్థమైందా? ఈ రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు పైకేమో దేవదారు మ్రానులు కనబడుతున్నాయి, మరి వీటిని కప్పేసిన సరళపు మ్రానులు కనిపించట్లా. అంటే అర్థం ఏంటి? దేవుని మందిరంలో కనిపించే పరిచర్య కొంతమంది చేస్తారు, కనబడని పరిచర్య. ఇప్పుడు ఈ రోజున ఈ ఆధునిక యుగంలో ఎలా వచ్చేసారంటే మందిర పరిచర్య అంటే అందరూ స్టేజ్ మీద కనపడాలనుకుంటున్నారు. ఎక్కడ? కుదరదు. అలా కనబడని పరిచర్య చేసేవాళ్ళు కూడా కావాలి దేవుని మందిరానికి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.